అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మటన్ కర్రీ అనగానే అబ్బో పెద్ద పని, చాలా టైం అవుతుంది, కష్టంగా ఉంటుంది అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అదేం కాకుండా ఇవాళ ఒక మంచి టేస్టీ అయిన సింపుల్ అయిన ఒక మటన్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మటన్ కర్రీ చేయడానికి నేను 1 కిలో బోన్ ఉన్న మటన్ని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేయాలి. మటన్ని మ్యారినేట్ చేయడానికి ముందుగా ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసి అంత బాగా కలపాలి. ఉప్పు కారాలు మటన్కి పూర్తిగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. మటన్ చాలా ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత మటన్ని 20 నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు మటన్ కర్రీని చేయడం కోసం నేను ఒక ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1 ముక్క దాల్చిన చెక్క, 4 లవంగలు, 3 యాలకులు, 1 అన్నాస పువ్వు, 1 చిన్న ముక్క జాపత్రి వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో పొడవుగా తరిగిన 4 పెద్ద ఉల్లిపాయల్ని వేస్తున్నాను. వీటితో పాటు చీల్చిన 2 పెద్ద పచ్చిమిరపకాయలని కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. వీటికి ఇంకా బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు నేను 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుతున్నాను. తర్వాత చిన్నగా తరిగిన 4 పెద్ద టొమాటోల్ని కూడా వేయాలి. టొమాటోలు బాగా వేగి మగ్గిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం వేస్తున్నాను. కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి అంత బాగా కలపాలి. ఈ కూర చేయడానికి సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మసాలా చాలా బాగా కుక్ అయింది. ఉల్లిపాయలు టొమాటోలు బాగా వేగాయి కాబట్టి మటన్ని యాడ్ చేయొచ్చు. ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ని కుక్కర్లో వేస్తున్నాను. మటన్ ఫ్లేవర్ తెలియడం కోసం నేను ఇందులో చాలా సింపుల్ స్పైసెస్ని వాడాను. మటన్ ముక్కల్ని ఉల్లిపాయలు టొమాటోలతో బాగా మిక్స్ అయ్యేట్టు కలపాలి. వీటన్నిటిని కనీసం 2 నిమిషాల పాటు మిక్స్ చేస్తే ఫ్లేవర్స్ అని బాగా బ్లెండ్ అయ్యి కూర బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి కనీసం 30 నిమిషాలు ఉడికించాలి. ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ కాబట్టి నేను మీట్ మోడ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో అయితే కనీసం ఒక 30 నిమిషాలైనా ఉడికించాలి. కూర ఉడికిన తర్వాత ఆవిరి మొత్తం న్యాచురల్గా బయటికి పోయేంత వరకు వెయిట్ చేసి మూత తెరవాలి. మీరు చూస్తే మటన్ కర్రీ చాలా చక్కగా ఉడికి కనిపిస్తుంది. చివరిగా దీనిపైన తరిగిన కొత్తిమీరని వేసి గార్నిష్ చేయాలి. అంతే, ప్రెషర్ కుక్కర్ మటన్ కర్రీ తయారైనట్టే. ఈ కర్రీని ఇదే ప్రాసెస్లో మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. దీన్ని వేడివేడిగా రోటీ, చపాతీ, ఫుల్కా లాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీని ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో చేశాను. మీరు ఈ రెసిపీని మామూలు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. దీన్ని మీరు చేసిన వెంటనే వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.